సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంసారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు పార్టీ నాయకులు। ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే యువ నాయకురాలు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు। వారి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు। మా ప్రియతమ నాయకురాలు మా సోదరి తుమ్కుంట ఆంక్షారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గజ్వేల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కేక్ కటింగ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది। ఆమె రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశిస్తున్నాడు। ఎందుకంటే ఈరోజు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, మళ్ళీ ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండి, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా నాయకురాలు ఆంక్షారెడ్డి రాబోయే కాలంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చూడాలని గజ్వేల్ యువత ఆశిస్తున్నారు। దానికి తగ్గట్టు కూడా ఆమె పనిచేయడం జరుగుతుంది। తండ్రికి తనయురాలుగా ఈరోజు ప్రజలలో తిరుగుతూ ప్రజలలో మన్ననతను పొందుతున్న మా నాయకురాలు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశిస్తున్నారు। గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీ తుమ్కుంట ఆంక్షారెడ్డి గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది। ఈరోజు మీరు చూసినట్టయితే అతి చిన్న వయసులోనే సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండాను గర్వంగా ఎగురవేస్తున్న ఘనత మా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారికి చెందుతుంది। ఈరోజు అతి చిన్న వయసులోనే యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి సీనియర్ కాంగ్రెస్ స్థాయి వరకు ఆమె ప్రతిపక్షం నుంచి అధికార పక్షం వరకు ఆమె చేసిన పోరాటాలు, ఆమె చేసిన ఏదైతే ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటాలు ఉన్నాయో దానికి ఫలితంగానే ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా అతి చిన్న వయసులో ఎన్నికైంది। ఈరోజు జిల్లా అధ్యక్షురాలిగా సమర్థంగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు మీరు మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో అటు సర్పంచ్లే కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లే కావచ్చు, పెద్ద ఎత్తున గతం కంటే పోలిస్తే పెద్ద ఎత్తున ఆమె గెలిపించుకొని ఈరోజు గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో ఆంక్షారెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది। అంతే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బండ్లు పంపిణీ చేయడం జరిగింది। ఆంక్షారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని భగవంతుని కోరుతున్నాము। అసలు ఎన్ని జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని వెళ్ళ కోరుకుంటున్నాము।